బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ రోజుతో 100 రోజులు అయితే పూర్తయిపోయినాయి. ఇంకా ఫైనల్ విన్నర్ ఎవరు అనేది ఇంకొక 4 days లో అయితే తేలిపోద్ది. అంటే సండే రోజు తేలిపోద్ది అనమాట. ఇంకా మనమంతా ఓటు వేసింది ఇంక ఒక్కరికే, ఇంక ఎవరికో కాదు, మన నిఖిల్ అనికి ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఓటు వేసి కూడా గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది. ఎందుకంటే నేను ముఖ్యంగా నిఖిల్ అనికే ఓటు వేయాలి అని ఎందుకు చెప్తానంటే, మనం ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈ 14 వారాల్లో నిఖిల్ అన్న నామినేషన్ లో పడ్డ ప్రతిసారి ఫస్ట్ లో అంటే టాప్ లో సేవ్ అవుతున్నాడంటే కారణం వల్ల ఒకటే ఏంటంటే అతను కష్టపడి గేమ్ ఆడుతున్నాడు. పైగా మొన్న చూసుకుంటే ఒక గేమ్ అయితే అబ్బాబా కాలుకి తగిలి రక్తం గారిపోతున్నాం. ఒక పక్క రక్తం గారేది కాకుండా దెబ్బలు తగులుతున్నాయి, అయినా సరే కష్టపడి ఆడుతున్నాడు చూడండి. కాబట్టి చాలాసార్లు ఇప్పుడు చెప్పాడు అనమాట, ఏమని, నేను ఎలాగైనా సరే ఫైనల్ కప్పు ఎత్తుకొని అంటే ఫైనల్ విన్నర్ అయ్యే నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, ఖచ్చితంగా గెలిచే వస్తా అన్నాడు. పైగా ప్రతిసారి ఆ నమ్మకం అనమాట, అంటే అతని మీద అతనుకున్న నమ్మకం అది ఎంత స్ట్రాంగ్ చూడండి. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఇంకా రకరకాల మాట, అంటే చిన్న దెబ్బ తగిలిన కూడా అసలు ఆడరు. పైగా ఏమన్నా చిన్న ఏదైనా వచ్చిందంటే ఓ అమ్మ ముక్కేస్తారు, మూలిగేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరైతే నిఖిల్ అనికి ఓటేయాలి. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే ఇంకా ఈ రోజు అయితే టాప్ 5 కి సెలెక్ట్ అయితే అయిపోయారు అందరూ. ఇది మొన్న అయిపోయారులేండి. ఇంకా ఇప్పుడు 5 మంది అయితే ప్రెసెంట్ లోపల ఉన్నారు. ఇంకా ఈ రోజు అంటే 99వ రోజు అయితే ఇంకా నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం, కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది నేను ఫినిష్ చేస్తాను. ఇంక ఈ 99వ రోజు అయితే ఇంకా ఓంకార్ అయితే లోపలికి వచ్చాడు. ఇంకా వచ్చి సరదాగా అందరితో తన ప్రమోషన్ గేమ్ అయితే చేసుకొని పోయినాడు. తర్వాత ఆ సీరియల్లో, ఆ మా టీవీ సీరియల్లోనే ఎవరో కావ్య ఎవరో వచ్చారో, ఇంకా వాళ్ళ పేర్లు కూడా నాకేం తెలియట్లేదు. ఇంకా వాళ్ళు వచ్చి అయితే ఒక గేమ్ అయితే ఆడేసి అయితే పోయారు. ఇంకా గేమ్ ఆడిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా మంది గెస్ట్లు వచ్చారనమాట. ఇంకా సుహాసిని వచ్చింది, అంటే సుహాసిని అయితే సినిమా కాదు సీరియల్ అవి. ఇంకా తర్వాత ఈయన బాగా ట్రోల్ అవుతాడు, ఎవరు ఆయన, నా పేరు గుర్తురాడదు, అది మెగాస్టార్ అని, అదే సీరియల్ మెగాస్టార్ అంటారు అందరూ ఆయన్ని, ప్రభాకర్ గారు, అదే విధంగా ఇంకా ఆమని, ఇంకా వీళ్ళందరూ వచ్చారు. ఇంకా వచ్చి కూడా ఆడేసిపోయారు. అంటే ఎంతమంది లోపలికి వచ్చినా పోయినా ఏం లేదు అక్కడ ఉండేది ఏంటంటే వీళ్ళ 5 మందిలో, అంటే వీళ్ళ 5 మందికి సంబంధించి వీళ్ళ 5 మంది చేత గేమ్ ఆడిస్తారు ఒక్కొక్కరి చేత. ఇంకా ఒక 10,000, 15,000, 10,000, 15,000 అలా గేమ్ అయితే ఆడి గెలుచుకోవచ్చు అనమాట. అది వచ్చి ఆడే వాళ్ళ డిఫరెంట్ అయి ఉంటుంది. అంటే ఆ వచ్చిన వాళ్ళు కానీ ఆడి కానీ గెలుచుకోవాలంటే వాళ్ళకి పోద్ది, లేకపోతే వీళ్ళకి వస్తుంది అనమాట. అంటే వాళ్ళ పడడం ఏమీ లేదు, వీళ్ళ డబ్బుల నుంచి మొత్తం కట్ అయిపోద్ది, లేకపోతే వీళ్ళకే సేవ్ అవుద్ది. ఇంకా అలా అయితే ఉందన్నమాట. ఇంకా దీంట్లో అయితే ఇంకా ఏమైతే బ్యాలెన్స్ ఏం లేదు, అంటే గెలుచుకోవచ్చు అనమాట ఆట, అంటే ఆటడి గెలుచుకోవచ్చు, అంతేగాని అక్కడ ఏమీ లేదు. ఇంకా దాదాపు ఇప్పటికి 4 గెస్ట్లు అయితే వచ్చారు పేరు. ఈ 4 గెస్ట్లతో వీళ్ళు ఆడి గెలుస్తున్నారు. ఇంకా అందరూ బాగానే ఆడుతున్నారు. ఇంకా వీళ్ళు నామినేషన్ వేసుకునేది అయితే లేదనమాట, డైరెక్ట్ నామినేషన్. ఇంకా మనం ఎవరికైతే ఓటేస్తామో వాళ్ళే ఇంకా ఫైనల్ విన్నర్ అయితే అయిపోతారో, వాళ్ళే ఇంకా గెలిచేస్తారో. ఇంకా ఖచ్చితంగా అయితే అందరూ అయితే ఇంకా నిఖిల్ అనికి ఓటేయాలి. ఎందుకంటే నిఖిల్ అన్న మొదటి నుంచి ఇప్పుడు దాకా టాప్ ఓటింగ్ ఉండగా కాకుండా పైగా ఏంటి, అవసరం ఉన్న అందరితో అతను మంచిగానే మాట్లాడతాడు, ఎవరితో గొడవలకి ఏమి పాడు. పైగా నిఖిల్ అన్న ఏంటంటే ఇప్పటిదాకా బిగ్ బాస్ అసలు గొడవ పడింది అయితే లేదనమాట ఎవరితో, ఒక గౌతమ్తో తప్ప. ఆ గౌతమ్ కూడా ఏంటంటే ఎంతసేపు మెట్లెక్కిస్తాడు, పైగా సంబంధం లేని టాపిక్లు మాట్లాడతాడు. ఇంకా ఇవన్నీ తలుచుకుంటే ఎలా ఉంటుందంటే, సర్లేండి ఇంకా అయింది ఏదో అయిపోయింది, ఇంకా కరెక్ట్గా 4 రోజులు ఉందన్నమాట. ఇంకా మనం మాట్లాడుకునే దానికి కూడా ఏమీ లేదు. బిగ్ బాస్ అందరూ చూడండి, లైవ్ కూడా చూడండి. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏంటంటే ఈ 99, 100 రోజు గెస్ట్లు అందరూ వస్తున్నారు పోతున్నారు అంతే. అంటే వస్తున్నారు, గేమ్ ఆడుతున్నారు, పోతున్నారు. ఇంకా గేమ్ ఆడితే ఏమవుతాయి, గేమ్ ఆడి గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి, ఒకరు ఓడిపోతే వీళ్ళు గెలుచుకున్న డబ్బుల నుంచి మొత్తం కట్ అయిపోతుంటాయి. సరే చూద్దాం, ఇంకా విన్నర్ ఎవరవుతారో రన్నర్ ఎవరుతారో చూద్దాం. ఇంకా ముగ్గురికైతే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫైనల్ విన్నర్కి అయితే 50,000 ఇస్తారు, సెకండ్ విన్నర్కి అయితే ఇంకేమిస్తారు అంటే ఇంకా ఫైనల్ విన్నర్ గెలుచుకునేంతసేపు, అంటే ఇంకా ఫైనల్ కప్ ఇస్తారనగా ముందుగా ఒక ఆప్షన్ అయితే పెడతారు. అదేంటి, మీరు మీ ఇద్దరిలో ఎవరైనా సరే 40 లక్షలు అయితే ఇస్తాం, తీసుకుని వెళ్తారని అయితే ఆప్షన్ అయితే ఇస్తారు. అప్పుడు వాళ్ళు మాకు విన్నర్ ప్రైజ్ అయితే వద్దు, అదే మాకు కప్ వద్దు, మాకు 40 లక్షలు డబ్బు ఇచ్చేయండి, మేము పోతామని కానీ చేతులు ఎత్తారంటే ఎత్తుకొని పోతారు. ఒకవేళ లేదంటే మేమిద్దరం పోటీ పడతాం అనుకుంటే ఇంకా ఇద్దరికి ఆ 50 లక్షలు, అంటే ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఈ మధ్యలో థర్డ్ పర్సన్ 15 లక్షలు ఆఫర్ అయితే ఇస్తారు, మళ్ళీ ఇస్తారు. మీ ముగ్గురులో 15 లక్షలు ఇస్తాం, ఎవరైనా తీసుకుని పోతారని, అది కూడా చూద్దాం, అది ఎవరు తీసుకెళ్తారో. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే నబీల్కి, ఇంకా గౌతమ్కి, ఇంకా ప్రేరణకి, అవినాష్కి వీళ్ళందరూ ఛాన్స్ ఉన్నాయి, మనం చూద్దాం. కానీ నిఖిల్ అన్న మాత్రం పక్క అనమాట, ఫైనల్ కప్ అయితే పక్క, ఇది మాత్రం దీంట్లో అసలు డౌటే లేదు అక్కడ. ఎందుకంటే నిఖిల్ అన్న గురించి మనకు తెలిసింది అందరికీ, కర్ణాటక, తెలుగు ఏం లేవు, ఎవరు లేవు, జనం ఏం పిచ్చోళ్ళు ఏం కాదు.
ఇంకా గౌతమ్ కానీ నబీల్ కానీ ఇది ప్రేరణ కాదు అవినాష్, ఇంకా వీళ్ళకేంటి వీళ్ళు తెలుగు వాళ్ళు అంటారు అందరూ. కాబట్టి ఇక్కడ పిచ్చోడు అయితే ఎవరు లేడనమాట. ఖచ్చితంగా అయితే నిఖిల్ అన్న ఫైనల్ వినరు అంతే. ఎవరు ఏమనుకున్నా తిట్టుకున్నా పర్లేదు, ఏమన్నా తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. తిట్టుకుంటే ఇంకా మంచిదే, ఎందుకంటే వీడియో ఇంకా స్ప్రెడ్ అవుతాయి. తిట్టుకుంటే ట్రోల్ కూడా వేసుకోండి, నాకు ఇంకా అయిపోయి. కానీ ఖచ్చితంగా మాత్రం నిఖిల్ అన్న అయితే ఫైనల్ వినర్ అవుతాడు అంతే. సరే, ఇంకా ఇంతటితో అయితే ఇంకా ఈ 99-100 రోజులు అయితే చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదనమాట. అంటే రావడం, డబ్బు గెలుచుకోవడం అంతే ఈ వారం అంతా. చూద్దాం ఇంకా ఏమవుద్దాం, ఇంకా ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇంకా చూద్దాం ఇంకా. సరే, నేనైతే నిఖిల్ అనికి ఓటేయమని చెప్తాను. అందరూ కూడా నిఖిల్ అనికి ఓటేయండి, ఓటేసేద్దాం. ఇంకా అందరం నిఖిల్ అని గెలిపించుకున్నాం, ఓకేనా? ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 మీద మీకు డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేసేస్తాను. ఓకే.